बतारे సూపర్ సూపర్ నా పేరు నిలబెట్టారు ఏడ్చావులే ఏమన్నా బాగా చాలా బాగా నేర్పావులే అంటున్నా అమ్మా ఆ దొంగలకి బాగా బుద్ధి చెప్పారు ఇదే స్పిరిట్ తో ముందుకు సాగిపోదాం కమా కిడ్స్ ఈ రోజుతో మన స్కౌట్స్ క్యాంప్ ముగిసిపోయింది మీరందరూ ఎంతో డిసిప్లిన్డ్ గా ఉండి నా నమ్మకాన్ని నిలబెట్టారు అందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను అయ్యో ఎంతో కష్టపడి ఈ అడవిలో పిచ్చి కుక్కల్లా తిరిగిన ఫలితం లేకుండా పోయిందే. అవునత్తయ్య గారు ఆ శ్వేతగీత చేతుల్లో చౌదములు కూడా తిన్నాం. మీరు వండిన చెత్త వంటలు తినటం తప్ప నగలు మాత్రం కొట్టేయలేకపోయాం. ఇప్పుడు తప్పినా ఇంటికి వెళ్ళాకైనా బ్యాగ్ కొట్టేస్తా. ఈ క్యాంపులో నిర్వహించిన పోటీల్లో శ్వేత గీత విజేతలుగా నిలిచారు. క్లాప్స్ క్లాప్స్ వీళ్ళిద్దరికి ప్రైజ్లు ఇవ్వటం జరుగుతుంది. తెస్తాను చూసారా ప్రైజెస్. శ్వేత గీత రండి. వెరీ గుడ్. ఇది నీకు ఇది నీకు. నా కూతురికి రావాల్సిన ప్రైజ్లు వాళ్ళు తీసుకుంటున్నారు. ఇక మనం బస్ దగ్గరికి వెళ్దాం పద. గెలిచి మనమిద్దరం హ్యాపీగా ఉన్నాం. ఒక చిన్న హెల్ప్ చేస్తే మా నానమ్మ గారు కూడా హ్యాపీగా ఉంటారు. ఏంది అది? నీ నగల్లో మా నాన్నగారి లాకెట్ ఉందంట, ఇస్తావా? సర్లే చూసుకో, ఉందేమో. కనిపించట్లే శ్వేత, మరేం చేద్దాం? ఉన్న నగల్ని సగం పంచుకుందాం. సగం తీసుకుపోయి మీ నానమ్మకి, మీ నానమ్మ కూడా హ్యాపీ అవుతుంది. మంచి ఐడియా శ్వేత, ఇవ్వు. సరే. ఇవి నీకు, మిగతాయి నాకు. అలాగే. ఏంటేంటి, నిన్ను కిడ్నాప్ చేశారా? దొంగలు వేరే రూట్కి తీసుకుపోదాం అనుకున్నారా? అవును మామా, గీత అడ్డుపడ్డది కాబట్టి తిరిగొచ్చిన, లేకుంటే ఏమైపోయేదాన్నో ఎడిపోయేదాన్నో. ఏమే, ఇంత జరుగుతూ ఒక్క మాట కూడా చెప్పలేదు? ఇంత పెద్ద మ్యాటరు ఒక్క మాటలో ఎట్లా చెప్తాం మామా? ఇంటికొచ్చినాక డైలీ సీరియల్ లెక్క రోజుకొక ఎపిసోడ్ చెప్దామని ఆగిన. మరి ఆ రోజు నైట్ మీ సింహాసారికి ఫోన్ చేస్తే నాతో మాట్లాడింది నువ్వు కాదా? నేనా? నేను నీతో ఎప్పుడు మాట్లాడినా మావా? మాట్లాడలేదా? మరి నాతో మాట్లాడింది ఎవరే? నేను లేనని తెలిస్తే నువ్వు తిడతావని ఏదో మజాక్ చేసి ఉంటాడు. అవునా? అందుకేనా గొంతు మారింది ఏంటా అని అడిగితే నీళ్లు మారింది కదా గొంతు మారదా నాటకాలు ఆడిండు. ఇదంతా ఆ సింహం గాడి వల్ల జరిగింది కదా, వాడికిస్తా చూడు. అరే పోనీలే మామా, ఈసారి కిడిచిపెట్టు. లేదు, నువ్వంత ప్రమాదంలో ఉంటే నాకు చెప్పడం సరిగదా? ఫోన్లో వేరే మనిషితో మాట్లాడించి మోసం చేస్తాడా? ఒక్కసారి స్ట్రాంగ్ గా ఇస్తే గాని
రెండోసారి ఇలాంటి వెధవ పని చేయడు. ఎక్సైజ్ అయిపోయిందమ్మా. హలో, చెప్పండి. ఏంట్రా చెప్పేది? నీ మట్ట ముఖంలో పిట్టరెట్టయ్యా. సార్ సార్ ఎందుకు తిడతారు? తిట్టడం కాదురా, నువ్వు ఎదురుగా ఉండుంటే రోడ్లతో తొక్కించి రోస్ట్ దోశ చేసేవాడిని. వేస్ట్ వేదవా. సార్ మీరు మర్యాదగా మాట్లాడండి. నోర్మై, పనికి మాలిన సన్యాసి. నా కోడల్ని దొంగలు ఎత్తుకుపోతుంటే బొంగు ముఖం వేసుకొని చూడడం కాదురా, పోరాడి కాపాడాలి. లేదంటే నాకు ఫోన్ చేసి చెప్పాలి. అంతేగాని ఏ ప్రాసి వెదవలా, ఏ పనికి మాల దాన్నో శ్వేత అని చెప్పి నాతో మాట్లాడిస్తావా? లవ్ ఫుడ్ నా కొడక. సార్ తప్పైపోయిందేమో సార్. ఏంట్రా తప్పు? అలాగా, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తిడుతుంటే థ్యాంక్స్ చెప్తావేంట్రా తింగర్ సన్యాసి? మీరు మరీ నన్ను పొగిడేస్తున్నారు సార్. ఇవి పొగడ్తలేంట్రా పొంగనా మొక్కమోడా? ఎవరు సార్? శ్వేత వాళ్ళ మావయ్య. మన స్కౌట్స్ క్యాంప్ బాగా జరిగిందని తెగ పొగిడేస్తున్నారు. ఇది అన్యాయం సార్. నేను కూడా మీతో పాటు సమానంగా కష్టపడ్డాను కదా, అందుకని. ఏం కావాలన్నా? ఆ పొగడతల్లో నాకు పార్ట్నర్షిప్ కావాలి సార్. దానికోసం వేళ్ళు తింటాం, కాళ్ళు అప్పుడు ఎందుకు నాన్న? ఆ దృష్టి నువ్వు కూడా పంచుకో. థ్యాంక్ యూ సార్. హలో, చెప్పండి. హలో, గొంతు మారుస్తావేంట్రా? గుర్తుపట్టాననుకున్నావా చెత్త ఎదవా? అయినా మెయింటెనెన్స్ చేతకాని వానివి మూసుకొని కూర్చోక నీకు స్కౌట్ క్యాంపులెందుకురా? నువ్వు ఫుల్గా తీసుకుని ఆయన. అమ్మ గ్రామసింహం, బాగా ఇరికించోగా. మీరు మాట్లాడుతున్న నంబరు త్వరలో కట్ కాబోతున్నది. దయచేసి తిరిగి ప్రయత్నించకండి. మొక్క తిట్లు తిట్టినందుకు ధన్యవాదములు. టింగ్ టింగ్. పెట్టేశాడు చెత్త సన్యాసి. ఇదొక్కసారి కొదిలే మామా. ఏంటి అవి? గీతదని తెలిస్తే ఇచ్చేయమంటాడో ఏమో, ఏదో ఒకటి చెప్పాలి. ఇవి ఒరిజినల్ నగలు మామా. చాలే, నాకు ఒరిజినల్ నగలకి గిల్టు నగలకి తేడా తెలియదు అనుకున్నావా? నగల్ని టచ్ చేయకుండా నేను చెప్తానే ఏది గోల్డో ఏది రోల్డ్ గోల్డో. అబ్బా, నువ్వు మస్తు హుషారున్నావు మామా. మస్తు కనిపెట్టినావు తెలుసా? ఇవి రోల్డ్ గోల్డేనే. అవును, ఇవి ఎక్కడియే? క్యాంపుకు పోయినా కదా మామా, ఆడగొన్నా. కొన్నావా? సరే సరే, ఇవన్నీ లోపల పెట్టి కాఫీ పెట్టుకరా. గట్లనే మామా. ఏయ్, ఇది నీకే వచ్చిందా శ్వేత? అవు మామా. ఓ సూపరే, లోపల పెట్టురా. అయ్యో అయ్యో అయ్యో, ఎంతో కష్టపడి ప్లాన్ చేస్తే సగం నగల శ్వేత కొట్టుకుపోయిందే 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 కొట్టుకుపోయిందే. శ్వేత కొట్టుకుపోయిందా? అయ్యయ్యో, ఏ నదిలో తయ్యారు? అది కొట్టుకుపోయింది ఆ నగలు కాదే, నా నగలు. నా నగల్లో సగం అది కొట్టుకుపోయిందే, అదే నా బాధ. దాన్ని సగం నగలు కొట్టుకుపోయింది అని కాదు, సగం నగలు ఇచ్చిపోయింది అంటారు. మీ అదృష్టం బాగుంది కాబట్టి కనీసం అవైనా ఇచ్చింది. లేదంటే మొత్తం నొక్కేసేది, దరిద్రం పొదిలిపోయేది.
అది నిజమేలే. అయినా ఇక్కడ ఏడుస్తూ కూర్చుంటే వంటెవడు చేస్తాడు? మీ తాత. ఆ? ఆ? ఏంటి నేను వంట చేయాలా? అంటే మొన్న స్కౌట్ క్యాంప్ లో మీ చేతి వంట రుచి చూశాక మా చేతి వంట మాకు నచ్చట్లేదు అత్తయ్య గారు. అవి కొంచెం అలా వచ్చి వంట వండి పెడితే మేము తిని పెడతాం. ఏయ్, చంపుతా ఈ చెత్త మహాలారా. మహారాణిలా మీతో వంట చేసుకుని తినేదాన్ని. కర్మ కొద్దీ ఈ నగలు కొట్టేయడానికి వంట దాని వేషం వేయాల్సి వచ్చింది. దానివల్ల ఏం జరిగిందే? అనసూయ కత్తి లాంటి వంట మనిషి అన్న పేరు మిగిలింది. లతక్క చెంప పెడేల్మని పగిలింది. ఈ నగలు కొట్టేయడం కోసం 5 తులాలు పెట్టి చేతి లాకెట్ చేయించాను. అదేమో ఆ శ్వేతకెళ్ళిపోయింది. ముష్టి 3 తులాలతో మధుమతి లాకెట్టేమో ఈ గీతకొచ్చింది. అంటే 2 తులాలు బొక్కన్నమాట. లేదు లేదా నీకు లెక్కలు కూడా రావే ఎట్టి మొహందానా. మరి 5 తులాలు దానికి వెళ్ళి 3 తులాలు మీకొస్తే బొక్కే కదత్తయ్య గారు. అవును. మరి అక్క బొక్క అంటే లేదంటారేంటి? చెల్లు మన శిరీష చెంప, బావురు మన అనసూయ కొంప. చాలా పని. ఎలాగైనా ఈ లాకెట్ శ్వేతకిచ్చి నా చేతు లాకెట్ నేను కొట్టెయ్యాలి. ఆ శ్వేత ఏటీఎం మిషన్ కాదత్తయ్య గారు, బయటికి తీసివ్వడానికి తిరుపతి హుండి. ఒక్కసారి లోపలికి వెళ్తే స్వామికి సమర్పించుకున్నట్టే. తలకిందులుగా తపస్సు చేసినా లాకెట్ రాదు. శుభోదయం నాన్నమ్మ గారండి. శుభోదయం తల్లి, శుభోదయం. తెలుగు వాళ్ళకు కూడా అర్థం కాని తెలుగు పదాల్ని మాట్లాడుతుంది మహాతల్లి. నానమ్మ గారండి, నేను శ్వేతకి ఒక మాట ఇచ్చానండి. అయితే వెంటనే వెళ్ళి తీసుకోమ్మా. అత్తయ్య గారు, అది ఇచ్చిందన్నది మూట కాదు, మాట మాట. ఏ మాట ఇచ్చావు తల్లి? ఆ ట్రైబల్స్ నుంచి నన్ను కాపాడినందుకు ఏదైనా గిఫ్ట్ ఇస్తానన్నానండి. గిఫ్టా? అయ్యో, మనకంత స్తోమత ఎక్కడుందమ్మా? అవకాశం ఉన్నప్పుడు హారతి ఇవ్వు, అదే గిఫ్ట్ అనుకోమను. లేదండి, నేను తనకి గిఫ్ట్ ఇవ్వాల్సిందే. లేదంటే తను నాకు ఇచ్చిన నగలు తిరిగి తనకి ఇచ్చేస్తానండి. దోలు తిరిగింది అత్తయ్య గారు. ఇచ్చే అంత పని చేయకమ్మా. ఒక్క నిమిషం నన్ను ఆలోచించుకొని. అలాగేనండి. ఆ శ్వేత ఆశ్చర్యపోయేంత గిఫ్ట్, అదిరిపడేంత గిఫ్ట్, చూడగానే ఎగిరి గంతేసి ఆనందపడే గిఫ్ట్ ఇవమ్మా. నిజమా అండి? ఏంటా గిఫ్ట్? ఇదిగో ఈ లాకెట్. ఇది శ్వేతకిచ్చావంటే థ్రిల్ అయిపోతుంది. అత్తయ్య గారు, ఆ మధుమతి లాకెట్ ఇస్తే శ్వేత ఎందుకు ఫీల్ అవుతుంది? ఫ్రీగా బంగారం వస్తే శ్వేత ఏంటే దాని మాతైనా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అది నిజమే అత్తయ్య గారు. అది మాత్రం ఓపెన్ చేయకమ్మా. ఎందుకు నానమ్మ గారండి? అదంతే. నువ్వు డైరెక్ట్ గా శ్వేతకిచ్చేయి. కాకపోతే మీ నాన్నగారు లాకెట్టు దాని దగ్గర ఉందమ్మా, అది మాత్రం అడిగి తెచ్చేయే. అలాగేనండి. శ్వేత ఫీల్ అయ్యేంత విషయం ఏంటో నేను తెలుసుకోవాలి. చూసేసిందే, ఎంత రచ్చ చేస్తుందో. అయ్యో, ఎందుకు దిగులు పడతారు అత్తయ్య గారు? దానికి వాళ్ళ అమ్మ ఎలా ఉంటుందో తెలియదు. కదే, అది నిజమే. ఓహో, శ్వేత సంతోషంగా ఉండాలని ఈ లాకెట్లో శ్వేత వాళ్ళ అమ్మ ఫోటో పెట్టిస్తున్నారా?
అయ్యో థ్యాంక్ యూ. ఎందుకు తల్లి వెళ్ళు. మీదింత మట్టి బుర్ర అనుకోలేదు. నిన్నే నానేది కాదత్తయ్య గారు, మిమ్మల్ని. అవును అత్తయ్య గారు, 3 తులాల లాకెట్ ఇచ్చి 5 తులాల లాకెట్ తీసుకుంటే పెద్దగా ఒరిగేదేముంది చెప్పండి. మీ బొంద, అది 5 తులాలేనే, కానీ నేనిచ్చింది గిల్ట్ లాకెట్టే. అందులో మధు ఫోటో తప్ప అంత డూప్లికేటే. గిల్ట్ నగ దానికిచ్చి ఒరిజినల్ నగ నేను కొట్టేస్తా. అదే నా ప్లాన్. అత్తయ్య గారు మీరు సూపర్ అత్తయ్య గారు. మరి నన్నేమనుకున్నావే? దట్ ఈజ్ అనసూయ. సింగారం పెట్టుకుంటుందంట. పదా సర్లే. ఏం శ్వేతక్క, ఇవాళ ఎగ్జామ్స్ ఉన్నాయి, చదివినావా? నా సంగతి తెడిచిపెట్టరా బాయ్, నువ్వు చదివినవా? ఏ లేదక్క, మా అయ్యతోటి కలిసి సినిమాకు పోయినా, అందుకే చదవాలే. చల్ నీ తల్లి, పందిలక్క తినుడు దున్నపోతులక్క వండుడు తప్ప ఒక్క దినమైన చదివినవారా మంచిగా? గిట్లయితే ఎట్లా పాస్ అవుతావురా తమ్మి? నన్ను తిడతావేందక్క? నేను చదవకపోతే నాకు మార్కులు రావు, నువ్వెందుకు పర్సన్ అవుతున్నావు? చల్, నువ్వు చదవకపోతే నేను ఎట్లా పాస్ అవుతాను రా? నేను కాపీ కొట్టేది నీ పేపర్లో చూసే కదా. అయితే నువ్వు చదవాలే? చదవలే. సచ్చినంతి, ఎవరినో ఒకరిని బతిమలాడుకుందాం. ఎవరిని అడుగుతాను రా తమ్మి? అది గొర్రె తమ్మి, గీత వస్తుంది, అది మస్తు చదువుతుంది రేయ్. దాన్ని గిట్లా చూపించమని అడిగినవో చెవడాలు తీస్తా బిడ్డ. అది ఆల్రెడీ నీ ఫ్రెండే కదక్క, దాని దగ్గర నువ్వే చూసుకో, నేను ఇంకొన్ని చూసుకుంటా. అరే నువ్వు చదివినవారా? చదివినరా. హాయ్ శ్వేత. హాయ్ గీత, మంచిగా చదివినావు కదా? ఈసారి కూడా క్లాస్ ఫస్ట్ నేనే. అట్లయితే క్లాస్ సెకండ్ నేనే. బాగా ప్రాక్టీస్ చేసావా? నీతో ఫ్రెండ్షిప్ చేసినా కదా, గజ్జాలు. అర్థం కాలేదు. క్లాస్ రూమ్ లకు పోయినాక గదే అర్థమైతదిలే. వెళ్దాం పద. ఒక్క నిమిషం శ్వేత, మొన్న ట్రైబల్స్ నుంచి కాపాడినప్పుడు నీకొక మంచి గిఫ్ట్ ఇస్తాను చెప్పాను కదా? చెప్పినావు. ఆ గిఫ్ట్ ఇప్పుడు ఇస్తున్నా. గట్లనా? ఏందో గిఫ్ట్? ఇదిగో లాకెట్, తీసుకో. తీసుకో. మస్తున్నదే గీత. ఎన్ని తులాలుంటదే? 3 తులాలుంటుంది. ఇది చూస్తే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు. గట్లనా? అయితే జల్దీ చూడాలే. గీత, నీకేమైనా పిచ్చా? బంగారు లాకెట్ దానికిచ్చావింటే? నానమ్మ గారు ఇమ్మన్నారక్క. నేను నమ్మను. చల్, నువ్వు నమ్ముడేందే కొంగమోహన్ దానా? ముందు నా చెయ్యి ఇడిచిపెట్టు, లేదంటే కాళ్ళు ఇరగొడతా. ఏయ్, 3 తులాల లాకెట్ ఎవరైనా ఫ్రీగా ఇస్తారే? అసలు నీకెందుకు ఇవ్వాలనే? అవసరమైతే అక్కను కాబట్టి నాకిస్తుంది. నీకు కావాలంటే వేరే లాకెట్ ఇస్తానక్క, ఇది మాత్రం శ్వేతకిచ్చాయి. నేనివ్వను. నేనిస్తానే. ఏంటది? కోటింగ్. అమ్మా, ఇప్పుడు సమ్మగున్నాదే. చూసినవనే గీత, దాని డోస్ దానికిస్తా గాని చప్పుడు చేయకుండా ఉండదు, లేదంటే ఊరికే లొల్లి. ఇది చూస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతానంటే ఏదో అనుకున్నా. నేను ఆనందపడాలనే లాకెట్లో మా అమ్మ ఫోటో పెట్టించినవా? థ్యాంక్ యూ గీత.
కలిసుంటేనే నాకెంతో ఇష్టం, నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం. నువ్వు నన్ను ప్రేమించావని నేను నిన్ను ప్రేమించానని తెలిసాక నేను లైఫ్ లో మర్చిపోని గిఫ్ట్ ఇచ్చినవే. మా అమ్మని మర్చిపోను, గీతని మర్చిపోను. మీరిద్దరూ నా రెండు కళ్ళే. థ్యాంక్ యూ శ్వేత. మనిద్దరం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి. మనల్ని ఎవరు విడదీస్తారే? ఇట్లనే కలిసి ఉంటాం. మిమ్మల్ని విడదీయడానికి నేనున్నాను కదే. చూడండి మీ మధ్య ఎలా చిచ్చు పెడతాను. శ్వేత, నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తావా? అడుగుతావేందే? ఆర్డర్ అయ్యి. నీకిచ్చిన నగల్లో మా నాన్నగారి లాకెట్ ఉందంట. గది తెచ్చి అలాగంతే కదా. అవును. రేపు తెస్తా, చూసి తీసుకో. థ్యాంక్ యూ శ్వేత. అవును, ఎగ్జామ్స్ కి బాగా ప్రిపేర్ అయ్యావా? మస్తు ప్రిపేర్ అయినా. కాపీ కొట్టనీకి. ఏంటి? ఏం లేదులే, నువ్వు చదివినా కదా సాలే అంటున్నా. పోతాం పద. అందరూ బాగా చదివారా? మస్తు చదివింది సార్. చదివిందా? ఎవరు? గీత సార్. మరి నువ్వు? చాచా, గస్ వంటి పిచ్చి పనులు నేను చేయను సారు. ఏంటి చదవడం పిచ్చి పనా? మరి మీరు క్లాస్ లో పాటలు పని లేక చెప్పిండ్రా? మీరు చెప్పేటప్పుడు ఇంటే చాలు సార్, మంచిగా బుర్రకెక్కుతుంది. ఇంకా చదువుడెందుకు? నువ్వు మరీ పొగిడేస్తున్నావే.